హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. నాగార్జున గారు క్లాస్ పీకాల్సిన అందరూ పీకేశారు. అయితే ఈ పీక్ పంపించడంలోని పెద్దపేట మనకే అని ఇంతవరకు మనం నమ్ముకుంటూ వచ్చాం. నాగార్జున గారు చెప్పుకుంటూ వచ్చారు. అంటే మనం ఎవరికి ఓటేస్తే వాళ్ళు ఉంటారు, ఎవరికి ఓటైపోతే వాళ్ళు ఉండరు, ఇది కదా. కానీ ఈరోజు ఏమనిపిస్తుందంటే మన ఓట్లు ఎందుకు వేస్ట్ కదా అనిపించేలా ఉంది. ఇది నా ఒక్కడి మాట కాదు. ఒక్కసారి మీరు మన పెమ్స్ టీవీ షార్ట్స్లోకి వెళ్ళి మీరు అక్కడ కింద కామెంట్స్ చూస్తే, ఎక్కడ యూట్యూబ్లో కామెంట్స్ అయినా సరే, ఇన్స్టాలో కామెంట్స్ అయినా సరే, ఫేస్బుక్లో కామెంట్స్ అయినా సరే మీరు చూడండి. చూస్తే మీకు అప్పుడు ఏమనిపిస్తుందో. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట నా మాట కాదు, మీ అందరి తరపున అడుగుతున్నాను. బిగ్ బాస్ గారు ప్రతి శనివారంకి నాగార్జున గారు వచ్చి ప్రతి శనివారం నన్ను నేను సృజించుకుందును అన్నట్లు తన హోస్ట్గా సృజించుకొని మనల్ని, అంటే మన అక్కడ కూర్చున్న 15 మందిని కూర్చొని క్లాస్ బీకి ఆదివారం సరికి ఏం చేస్తారంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి వెళ్ళిపోతారు. దీని గురించి యాక్చువల్గా ఇది చదరంగం కాదు రణరంగం అన్నారు. రణరంగం కాదు కురుక్షేత్రం అని నేను అంటున్నాను. అది అఫ్కోర్స్ రణరంగం అంటే కురుక్షేత్రమే, ఇది ఒక రణస్థలం. ఈ రణస్థలంలోని అక్కడ కృష్ణుడి గారు చెప్పిన, మన లార్డ్ శ్రీకృష్ణ చెప్పినట్లే, అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడ ధర్మం తగ్గుతుందో, అధర్మం పెరుగుతుందో, ఆయా యుగంలోను ప్రతి యుగంలోని నన్ను నేను సృజించుకుందును. అదేవిధంగా ఇక్కడ నాగార్జున గారు ఏమన్నారు, ప్రతి శనివారం ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, ఇది ధర్మం అదే అధర్మం అని చెప్పడానికి నన్ను నేను హోస్ట్ గా వస్తాను అని అన్నారు. అక్కడ యుగానికి ఒకసారి వస్తారు, ఇక్కడ వారానికి ఒకసారి వస్తారు. ఇదే కదా తేడా. అదే విధంగా తర్వాత ఇంకోటి శ్లోకం, పరిత్రాణాయ సాధూనం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం నేను వచ్చినప్పుడల్లా చేసి అంత సెటరేట్ చేసి వెళ్ళిపోతానన్నారు. ఇదే నాగార్జున గారు ఏం చేస్తారు, అక్కడ యుగానికి వస్తారు కృష్ణుడు అయితే, ఇక్కడ వారానికి వచ్చి ఇక్కడ రూమ్ లో సెట్ చేయవలసినవి చాలా ఉన్నాయి, మనం సెట్ చేసి వెళ్ళిపోతాం అంటారు. ఇదే కదా ప్రతి వారం డైలాగు నాగార్జున గారిది. ఇది వాల్యుబుల్ డైలాగ్. నేను దీన్ని వాల్యూ లెస్ డైలాగ్ అంటలేదు. ఎంత వాల్యుబుల్ డైలాగ్ అంటే, బిగ్ బాస్ కి నేను హార్డ్ కోర్ ఫ్యాన్. ఎందుకు హార్డ్ కోర్ ఫ్యాన్ అంటే, నేను ఒక షో చేసా చూడండి, లాంగ్ వీడియో ఉంది. ఏంటి ఆ వీడియో? బిగ్ బాస్ హౌస్ బ్రాతల్ హౌస్ కాదురా, బాతు బచ్చల్లారా. బాతు బచ్చల్లారా అంటే అర్థం ఏంటి? అదొక తిట్టని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు నిజంగా తిట్లు రావు. అమ్మా నాన్న నాకు నేర్పలేదు, మనం నేర్చుకోలేదు. ఇప్పుడు చాలా మంది కామెంట్ లో రాస్తుంటారు, అది వాళ్ళ అమ్మ నాన్నలు నేర్పారు, మనకి మన అమ్మ నాన్నలు ఏం నేర్పారు? రాక ఏం తిట్టాలో తెలియక బాతు బచ్చల్లారు అన్నాం. అంటే అదొక తిట్టు. మన జీవితంలో బాతు బచ్చ అంటే పెద్ద తిట్టు. అర్థమైందా? ఎవరు? బిగ్ బాస్ హౌస్ కి బురద జల్లిన వాళ్ళని. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోని ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనేది నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్ అని నేను ఘంటాపదంగా మరి బల్ల గుద్ది మరి నేను చెప్పే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే అని ఎందుకో అంత గర్వంగా చెప్తున్నానంటే, ఆ షోలో చూసిన ప్రతిసారి కూడా నేను ఒక క్వాలిఫైడ్ సోషియాలజిస్ట్ని. నేను సోషియాలజిస్ట్గా ఏం చెప్తున్నా, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ని. నేను 1-2 సినిమాలు చేసినా మనం ఇంకా అప్కమింగ్ డైరెక్టర్ని, నేను ఒక రైటర్ని, నేను ఒక ఆర్టిస్ట్ని నేను కనిపిస్తుంటాను. అప్పుడు నేను ఇంకా పర్ఫెక్ట్గా నేను సెలబ్రిటీ కాకపోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని. బట్ సెలబ్రిటీ ఎప్పుడు అవుతామంటే సక్సెస్ వచ్చినప్పుడు. కాబట్టి ఇంకా సక్సెస్ రాలేదు కాబట్టి నేను సెలబ్రిటీని కాదు. సక్సెస్ వచ్చేటప్పటికి నేను సెలబ్రిటీ అవుతాను. ఏదేమైనప్పటికీ నేను ఎడ్యుకేషనల్లీ క్వాలిఫైడ్ పర్సన్, సినిమా రంగంలో క్వాలిఫైడ్ పర్సన్, ఒక క్వాలిఫైడ్ పర్సన్ గా నేను చెప్తుంది ఏంటంటే, అంటే నన్ను నువ్వు చెప్పుకుంటున్నావు అంటే, ఇప్పుడు డాక్టర్లు ఉన్నారంటే ఐఎమ్ కార్డియాలజిస్ట్ అని చెప్పుకుంటాడు, నేను నెఫ్రాలజిస్ట్ అని చెప్పుకుంటాడు. అంటే నన్ను తనుకి నువ్వే చెప్పుకుంటావా? నేను ఇవ్వాలి కదా అంటే అవ్వదు కదా. అలాగా నాకు నేను చెప్పుకుంటున్నాను, సొంత డబ్బా కాదు ఇది. నేను చదువుకున్నాను, దాని గురించి నేను అనాలిసిస్ చేస్తున్నాను, చెప్తున్నాను. మీకు నచ్చలేదు నాది అనాలిసిస్, ఓకే. మీకు నచ్చపోయినప్పుడు నేను దాన్ని ఏం కాదన్న, నేను ఎప్పుడు వ్యతిరేకిద్దాం. కానీ నాకు నచ్చిన వాళ్ళు, నన్ను ఫాలో అయిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నన్ను ఫాలో అయిన వాళ్ళు ఫాలో అవ్వద్దు ప్లీజ్. నన్ను ఫాలో అయిన వాళ్ళ కోసం చెప్తుంది ఏంటంటే, మీ అందరి తరపున మీ తాలూకా ఆవేదన ఇందులో చూస్తున్నాను కామెంట్స్ రూపంలో. మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సమాధానం నేను మీకు ఇవ్వడం కాదు, ఆ సమాధానాలు తీసుకెళ్లి నాగార్జున గారికి బిగ్ బాస్ టీమ్ దగ్గరికి పంపించేలా నేను చేయాలనుకుంటున్నాను. ఈ సోషల్ మీడియా ద్వారా పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళు మనకు ఒక ప్రోగ్రామ్ మన ఇళ్ళకి పంపించినప్పుడు మన కామెంట్స్ కూడా వాళ్ళకి పంపించాలి, వాళ్ళు చూసేలా చెయ్యాలి. ఎందుకంటే బిగ్ బాస్ ఇది చదరంగం కాదు, రణరంగం, కురుక్షేత్రం. ఎస్, యద్భావం తద్భవతి. మనం ఏ దృష్టితో చూస్తే అదే దృష్టితో ఇక్కడ నేర్చుకున్నంత, తెలుసుకున్నంత. సో ఇప్పుడు ఏంటంటే
ఎలిమినేషన్ విషయానికి వద్దాం. ఈ ఎలిమినేషన్స్ ఎంతవరకు జరిగిన ఎలిమినేషన్స్ లో కరెక్ట్ అన్నారు అందరూ. శ్రీజ ఎలిమినేషన్ అనేది తెలిసిన దగ్గర నుండి ఎవరికి మనసు రాలేదు. ఎవరికి? బిగ్ బాస్ ఫ్యాన్స్ కి. మిగతా శ్రీజ ఫ్యాన్స్ కి అంటే శ్రీజ ఫ్యాన్స్ కి శ్రీజ పిఆర్ ఉందంటే శ్రీజ అనే వ్యక్తి పొలిటికల్ పర్సన్ కాదు. ఆమె ఇంకా వయసులో చాలా పెద్ద ఆవిడ కాదు. ఇప్పుడు ఆవిడ ఎవరికి డబ్బులు ఇచ్చుకుని చేస్తున్నా లేదు. ఒక సామాన్యమైన కామనర్ శ్రీజ. తన అగ్ని పరీక్షకి వచ్చే రోజు అందరూ తనని రిజెక్ట్ చేశారు ఎంటర్ అయ్యే రోజు. ఆ తర్వాత డబ్బా రేకుల రాణి అనే పేరు తనకుందని తనకి తానుగా చెప్పుకున్నా సరే ఆ డబ్బా రేకుల రాణి వాయిస్ విందామా అనిపించుకోలే. ఆమె తీసుకొచ్చి ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి ఆమె అందరి చేత అమ్మయ్య మా శ్రీజ వచ్చింది బిగ్ బాస్ హౌస్ కు అనుకున్నారు చేశారు. అయితే మొదట 1, 2, 3 వారాలు ప్రియా గారితో ఆమె కలిపి చేసేదంతా చూస్తే ప్రియాతో పాటు శ్రీజ వెళ్ళిపోవాలని అందరూ దృఢ నిశ్చయంతో కోరుకున్నారు. ఎందుకు అంటే శ్రీజకి ఒకసారి ఛాన్స్ వచ్చిన తర్వాత ఆమె మాట తీరు గాని ఆమె తుత్తు అని పడిపోవడం గాని అన్ని విషయాల్లో ఆమె ఇరిటేషన్ కలిగించింది. వెళ్ళిపోవాలనుకున్నారు. ఇది వాస్తవం. ఎప్పుడైతే ప్రియా వెళ్ళిపోయిందో ఆ తర్వాత శ్రీజ జాగ్రత్త పడ్డారు. నాగార్జున గారు క్లాస్ పీకిన తర్వాత లైన్ లో పడ్డారు. నాగార్జున గారు నీతులు చెప్పిన తర్వాత అది నేర్చుకున్నారు. ఈ వారానికి 4th వీక్ వచ్చినప్పటికీ చూద్దాం ఏంటో అమ్మాయి ప్యాటర్న్ మార్చుకున్నట్టుంది అనిపించింది. 5th వీక్ వచ్చినప్పటికీ అమ్మాయి ప్యాటర్న్ మార్చుకుంది. ఆట చక్కగా ఆడింది. తన పేరు కూడా ఓడిపోయినా సరే తన పేరుకి ఏ రోజు సుమన్ శెట్టికి అనలేదు. నాగార్జున గారు ఒక మాట చెప్పారు, మీ ఇద్దరూ కలిసి ఆడుతునేటప్పుడు అందులో ఒకరి వల్ల తప్పు జరిగినా నాది అనుకుని సరిదిద్దుకోవాలి కదా పవన్ అని రీతుకు చెప్పారు కదా. రీతుకు పవన్ కి పవన్ పై నువ్వు ఎందుకంత సీరియస్ అయ్యావు అని క్లాస్ పీకారు. కానీ శ్రీజ మీద ఎందుకు క్లాస్ పీకలేదు? శ్రీజకు ఒకటే అన్నారు, తను ఓడిపోయినప్పుడు నువ్వు స్టాండ్ అయ్యి నిల్చోవాలి కదమ్మా అంటే నిల్చున్నాను సార్ అంటే చూసావా అన్నెసరీగా మాట్లాడుతున్నప్పుడు అవసరమైనప్పుడు మాట్లాడేటప్పుడు విలువ ఉండదు కదమ్మా, ఇది తెలుసుకున్నారు. నిజమే బిగ్ బాస్, నిజమే నాగార్జున గారు అని చెప్పింది శ్రీజ. అంటే సుమన్ ఓడిపోయిన ప్రతిసారి కూడా దగ్గరికి వెళ్ళి పర్వాలేదన్నా నెక్స్ట్ మనం గెలుస్తాం, పర్వాలేదన్నా నెక్స్ట్ మనం గెలుస్తాం అన్నదే గానీ శ్రీజ ఏ రోజు కూడా మనం ఓడిపోయాము అని అనలేదు. సుమన్ శెట్టిని మానసికంగా ఇబ్బంది కలిగించలేదు. ఎవరు? డెమాన్ వచ్చేసి రీతుకి ఇబ్బంది కలిగించినట్టు. గాని తనూజ పెట్టు బిగ్ బాస్ పెట్టు ఆమె ఎంత ఏడ్చినా సరే నువ్వే గ్రేట్ అని చెప్పే బిగ్ బాస్ ఆమె కంటెంట్ ఇవ్వకపోయినా సరే తనూజ ఉండాలనుకున్నాడు. తనూజకి ఎంత సపోర్ట్ నాకు అర్థమైంది. నాకు కాదు, నాకు అని ఇక్కడ ఉపయోగిస్తానంటే ఆడియన్స్ తరపున నాకు అన్నాను. మనందరూ నేను పబ్లిక్ లో తిరుగుతాను, పబ్లిక్ పోల్స్ పబ్లిక్ ఒపీనియన్ నేను తెలుసుకుంటున్న వ్యక్తిని నేను చెప్తున్నా. అయితే అక్కడ తనూజ అనే వ్యక్తికి ఇచ్చిన సపోర్ట్ పడాల కళ్యాణ్ ఎంత కష్టపడినా సరే పడాల కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ గా అభివర్ణిస్తున్నారు ఒక పక్కన. ఓకే, అయితే ఈ విషయాలపైన వచ్చిన ఆయన తనూజ పడాల కళ్యాణ్కి అరెస్ట్ చేసినట్టు గాని, మరి డెమాన్ పవన్ రీతుపై ఇదైనట్టు గాని, రీతు డెమాన్ పవన్ పై ఇదైనట్టు గాని శ్రీజ ఎక్కడ కూడాను సుమన్ శెట్టిని తక్కువ చేయలేదు. సంజన ఫ్లోరా ఇద్దరు ఎలా కలిసి ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా అలాగే కలిసి ఉన్నారు. మరి అలాంటి శ్రీజకి మెచ్చుకున్నారు కూడా, బాగుందమ్మా అని. అంటే అమ్మాయి లైన్ లో పడింది. అంటే బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత 1st వీక్ 2nd వీక్ 3rd వీక్ ఇరిటేషన్ తెప్పించిన 3వ వీక్ 4వ వీక్ లో లైన్ లో పడింది. 5వ వీక్ లోకి వచ్చినప్పటికీ ఆమె ఆచరణ మొదలైంది. ఇక ఆమె కొనసాగితే ఆమె ది బెస్ట్ అని టాప్ 5 కంటెస్టెంట్ లో శ్రీజ ఉంటది. టాప్ 1కి వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు. మరి అలాంటి వ్యక్తిని సడన్ గా తీసేయడం ఎందుకు? అది కూడా ఎవరి వల్ల? ఆడియన్స్ కోరిక వల్ల కాదంట. కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఎవరు? సెలబ్రిటీ అని మెడలో బోర్డులు వేశారు కదా, వాళ్ళు సెలబ్రిటీలు. నిజమే, నేను వాళ్ళని తక్కువ అంటలే, కానీ అందుకే నేను ఒక వీడియో చేశాను, ఏనుగు బాంబును తలపించే వైల్డ్ కార్డ్ అన్న. అది ఒకసారి చూడండి ఒకసారి వీడియో. ఏనుగు బాంబును తలపించింది అది, ఆ వైల్డ్ కార్డు. అంటే వైల్డ్ కార్డ్ లో సెలబ్రిటీ అంటే మనకి సెలబ్రిటీ అంటే ఏంటండి? ఒక పేరు చెప్పినంటే అక్కడ ఫేస్ గుర్తొస్తే సెలబ్రిటీ. ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకింత ఫాలోవర్స్ వీళ్ళకింత ఫాలోవర్స్ ఉన్నారు అంటే నేను వాస్తవం డైరెక్ట్ గా స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను. ఫాలోవర్స్ ఒకసారి పేరు చెప్పండి టక్కనే అంతమంది గుర్తుపడతారు. నీకు లేదు బయట జనం తెలుసు, నాకు తెలియదు బయట జనం తెలుసు అంటే నేను ఎక్కడ ఉన్నాను? అడవుల్లో ఉన్నానా? నేను అందరితో నాకు తెలుసు వాళ్ళ ఫేసులు వాళ్ళ మొహాలు. బట్ బయట జనాలకు ఎంతవరకు తెలుసు? మీ ఇంటికి వెళ్ళి పక్కన పేరు చెప్పండి, ఎవరు వాళ్ళు యూట్యూబ్ లో కొట్టుకుని చూస్తా ఈ వ్యక్తి ఎప్పుడు ఎందులో చేశారు అంటారు. గట్టిగా అడిగితే సంజన హీరోయిన్ అంటేనే ఏ సినిమాలో హీరోయిన్ అని అడుగుతున్నారు. వాస్తవం సంజన గారికి తక్కువ చేయట్లేదు, బుజ్జిగాడు ఒకటే చెప్తున్నారు, మిగతా ఏవి తెలియట్లేదు. 48 సినిమాలు ఇంచుమించి చేసింది ఆమె హీరోయిన్ గా. సంజన పేరు గుర్తు రావట్లేదు, ఏ సినిమాలు చేసిందని అడుగుతున్నారు. మరి అంటే సెలబ్రిటీ వదిలేండి, దాని అది పెద్ద కాంట్రవర్సీ. అలాంటప్పుడు శ్రీజ ఆమె ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. అగ్ని పరీక్ష ద్వారా ఎవరైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కండక్ట్ చేస్తే 15 మందిని సెలబ్రిటీలు చేశారండి. ఈ రోజు కల్కి అక్కడ పేరు గుర్తొస్తుంది, ప్రసన్న కుమార్ పేరు గుర్తొస్తుంది, చూసారా?
హరీష్ టక్కర్ ఫేస్ గుర్తొస్తుంది, మనీష్ ఫేస్ గుర్తొస్తుంది. అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష తయారు చేసి సెలబ్రిటీలుగా తయారు చేసిన సత్తా బిగ్ బాస్ కు ఉంది. కానీ అక్కడ బయట నుండి వచ్చారంటున్నారు, ఓకే నేను కాదన్ను. అయితే ఇప్పుడు ఓటింగ్ మనది కాదంట, బయట నుండి వచ్చిన వాళ్ళ ఓటింగ్ ద్వారా ఆమె పంపించారట. సుమన్ గారికి నిల్చోబెట్టారు, శ్రీజ గారికి నిల్చోబెడితే ఓటు ఏంటంటే సుమన్ గారికి 2 ఓట్లు వెళ్ళిపోవడానికి పడితే ఈమెకు 4 ఓట్లు పడ్డాట. అమ్మా నీకు 4 ఓట్లు పడ్డా వెళ్ళిపో. ఇక్కడ 4 లక్షల ఓట్లు ఆమె ఉండాలని పడినా సరే ఎక్కడ ఖాతరలేదు. వీళ్ళు వచ్చిన 4 ఓట్లే ఆమెకి వెళ్ళిపోవడానికి కారణమైందా అని ఇక్కడ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆవేదన నాది కాదు, వాళ్ళ ఆవేదనని నా రూపంలో వ్యక్తపరుస్తున్నాను. నేను కూడా కూలుగా మాట్లాడుతాను. శ్రీజ గారు వెళ్ళిపోయారండి, ఈరోజు ఫ్లోరా గారు కూడా వెళ్ళిపోయారు, చాలా కూల్గా ఉంది కదా ఫేస్, నేను మాట్లాడగలను. కానీ ఈ ఆవేశం అనేది ఏంటంటే బయట వాళ్ళ ఆవేశాన్ని నాలోకి పులుకు పుచ్చుకొని నేను చేస్తున్నా షో ఇది. నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోద్దు. మీ పిమ్స్ టీవీ, మీ ఎస్ఎస్ పట్నాయక్.